హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మనిషి. మన మూవీ సజెషన్స్ సిరీస్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి మాట్లాడుకునే ముందు మీరు కనుక నా షార్ట్స్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఈ సెగ్మెంట్ వచ్చేసి మొత్తం మూవీ సజెషన్స్ గురించి ఉంటుంది. డెఫినెట్లీ రొటీన్ మూవీస్ అయితే నేను సజెస్ట్ చేయను. నేను సజెస్ట్ చేసే మూవీస్ అన్నీ మీకు సైకలాజికల్గా మెంటల్గా డిస్టర్బ్ చేసే మూవీస్ ఉంటాయి. పక్కా మీకు మూవీ నచ్చుతుంది. నచ్చకపోతే కిందకి వచ్చి కామెంట్లో నన్ను వేసుకోండి. ఐఎమ్ షూర్ మీకు ఈ మూవీ పక్కా అంటే పక్కా నచ్చుతుంది. మూవీ టైటిల్ వచ్చేసి ఫ్యామిలీ డ్రామా. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా కదా అన్నా కదా అని చెప్పి ఫ్యామిలీతో మొత్తం కలిసి చూస్తే మీ నాన్న నెత్తి నెల కూడా చంపేస్తాడు. చాలా అంటే చాలా హారిఫిక్ మూవీ. హారర్ అంటే హారర్ మూవీ కాదు ఇది. ఎట్లాంటి మూవీ అంటే ఒక సైకో థ్రిల్లర్ మూవీ. ఇది సైకో జానర్లో థ్రిల్లర్, ఆ జానర్లో నడిచే మూవీ. ఒక మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ అండి. సదాశివరావు అనే ఒక క్యాండిడేట్, వాడికి 2 కొడుకులు రామ అండ్ లక్ష్మణ్ అని చెప్పి. ఈ సదాశివరావు ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు. హీస్ ఆల్వేస్ హార్ష్ ఆన్ హిస్ ఫ్యామిలీ. రామాని ఇంతకెళ్ళి గెంటేసేవాడికి జాబ్ లేదని చెప్పి లక్ష్మణ్తో కూడా అంత హ్యాపీగా ఉండడు. ఒకానొక టైంలో సదాశివరావుకి ప్యారలైజ్ అయిపోయి ఇంట్లో పడిపోతే మళ్ళీ రామ మన సుహాస్ మళ్ళీ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. వన్స్ వాడి ఇంట్లోకి వచ్చిన తర్వాత వింత వింత సంఘటనలు జరుగుతాయి. మొత్తం ప్రతి ఒక్క క్యారెక్టర్ ఫ్లాడ్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ల గురించి కొన్ని నిజాలు బయటపడతాయి. చెప్పినాక సైకో థ్రిల్లర్ అని చెప్పి యాక్చువల్ నిజాలు ఏంటి, వీటి చుట్టూ చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ పే రాసుకున్నారు. యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ బై ఒక్కొక్కరి ఉంటాయి. ఎస్పెషల్లీ సుహాస్ ఓపిస్తాడు యాక్టింగ్ పర్ఫార్మెన్స్. అంత అంటే అంత సైకోలాగా యాక్టింగ్ చేస్తాడు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు లిటరల్లీ సుహాస్ని చూస్తే మనకి గజ గజ వణుకుతుంది. అంత మంచి యాక్టింగ్ ఉంటుంది. స్టోరీ కూడా చాలా అంటే చాలా డిస్టర్బింగ్ స్టోరీ ఉంటుంది. మనం ఇప్పటిదాకా ఇలాంటి ఒక స్టోరీ చూసి ఉంటాం. దట్టు ఫ్యామిలీ డ్రామా అని చెప్పి ఇంత డిస్ఫంక్షన్ ఫ్యామిలీ చూపిస్తారు మూవీలో మనకి. ఎట్ ద సేమ్ టైం మనకి క్లైమాక్స్కి వెళ్తున్న కొద్దీ చాలా అంటే చాలా సర్ప్రైజ్ మూమెంట్ వస్తూ ఉంటాయి. ఈ పిచ్చి నా కొడుకు ఇంకెన్ని పిచ్చి పిచ్చి విషయాలు చేస్తారని అంతలా భయపెడతారు వాడు. సో పక్కా ఈ మూవీ మీరు ఇప్పటిదాకా చూసుండకపోతే చూడండి. యూ విల్ లవ్ సుహాస్, యూ విల్ లవ్ దిస్ మూవీ కాల్ ఫ్యామిలీ డ్రామా. ఒకవేళ మీకు నచ్చకపోయి ఉంటే పక్కా వచ్చిన కింద కామెంట్లో వేసుకోండి. అండ్ ఫ్యామిలీతో మాత్రం కలిసి చూడకండి. మూవీలో చాలా బ్లడ్ చాలా ఎక్కువ ఉంటుంది. బ్లడ్ మొత్తం మూవీ అంతా బ్లడ్ ఉంటుంది.